వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు దవర్ ఛానల్. మనకి ఇప్పుడు లేటెస్ట్గా మనకి టీఎస్పీఈ సెట్ అంటే మన పీఈటీకి ఎవరైతే అప్లికేషన్ చేసుకోవాలని అనుకుంటారో అండ్ అలాగే స్కూళ్ళల్లో కానీ కాలేజీలలో కానీ పీఈటీగా ఎవరైతే వర్క్ చేయాలని చెప్పేసి ఆసక్తి ఉంటారో వాళ్ళకి ఇప్పుడు మనకు పీఈసెట్ 2024 అయితే మనకు అడ్మిషన్స్ కోసం అప్లికేషన్స్ అయితే వచ్చాయి. సో అదే డీపేడ్ అండ్ బీపేడ్ అనమాట. సో వాటికి ఒకసారి నోటిఫికేషన్ అయితే చూద్దాం మరి మనం. సో ఏమేమి ఉంది, ఆ నోటిఫికేషన్ ఏమేమి ఇచ్చారనేది. సో మొత్తం మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సో మనకి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అందరూ కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనమాట. సో మనకు ఈ యొక్క నోటిఫికేషన్ గురించి మొత్తం బ్రీఫ్గా అయితే మనకు ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో మరి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనకి బీపేడ్ లేదా డీపేడ్ ఈ రెండు ఉంటాయి అనమాట. సో ఇవి రెండు కూడా మనకి 2 years ఉంటుందన్నమాట. సో మరి వీటి క్వాలిఫికేషన్ ఏంటి అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాము. ఇది అప్లికేషన్ చేసుకోవడం వల్ల అంటే ఇది కోర్స్ అనమాట. సో ఎంట్రన్స్ టెస్ట్ ఇది. సో మరి ఈ ఎంట్రన్స్ టెస్ట్ మీరు రాసిన తర్వాత డైరెక్ట్గా మీ కాలేజీలలో సీట్ వస్తే సో మీరు బీపీ లేదా డీపేడ్ చేసుకుంటే నెక్స్ట్ రాబోయేటటువంటి డిఎస్సి లేదా నోటిఫికేషన్ ఏదైతే ఉంటుందో సో దాంట్లో మీరు రాసుకోవచ్చు అనమాట పీఈటీకి సంబంధించి. ఇకపోతే మనకి సో టోటల్గా మనకి ఇక్కడ సిలబస్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి టీఎస్పీ సెట్ ఫర్ మెన్ క్యాండిడేట్స్ అనమాట. సో ఇది మెన్ క్యాండిడేట్స్కి. సో పర్టికులర్గా నో ఆప్షన్ అనమాట. ఈవెంట్స్ ఖచ్చితంగా చేయాల్సిందే. సో 100 meters రన్ అండ్ 800 meters రన్ అండ్ అలాగే షార్ట్ పుట్ అనమాట. 6 kg వెయిట్ ఉంటుంది కదా బాల్, దాన్ని పుష్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే లాంగ్ జంప్ అండ్ హై జంప్ వీటికి వచ్చేసి మనకి 100 మార్కులు ఉంటాయి అన్నమాట టోటల్గా. సో అదేవిధంగా ఉమెన్స్కి కూడా ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ అదే విధంగా ఉంటుంది. సో ఇవి ఖచ్చితంగా మీరు ఇందులో పాల్గొనాలన్నమాట. సో 100 meter రన్స్ అండ్ అలాగే 400 meters రన్స్. ఇకపోతే పుట్టింగ్ షాట్స్ అంటే మనకి షార్ట్ పుట్ అనమాట. సో 4 kg ఉంటుంది గర్ల్స్కి. ఇంకా లాంగ్ జంప్, హై జంప్ వీటన్నిటి కూడా వీళ్ళకి 100 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా మనకి నెక్స్ట్ రౌండ్ వచ్చేసి చూసుకుంటే మీరు ఖచ్చితంగా ఏదో ఒక స్పోర్ట్స్లో అయితే మీరు సెలెక్ట్ అయి ఉండాలన్నమాట. ఏదైనా సరే ఒక స్పోర్ట్లో అంటే ఏదైనా ఒక స్పోర్ట్స్ గురించి మీకు తెలిసి ఉండాలి. సో ఇక్కడ ఇచ్చినటువంటి 11 స్పోర్ట్స్లలో అనమాట. అండ్ ఉమెన్స్కి అండ్ గర్ల్స్కి అందరికీ కూడా. నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి అప్లికేషన్ ఫీజు వచ్చేసి జనరల్ వాళ్ళకి 900 రూపీస్ అండ్ అలాగే ఎస్సీఎస్టీకి వచ్చేసి మనకి 500 రూపీస్ అయితే సో పే చేయాల్సి ఉంటుంది. ఇకపోతే మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే సో బీపేడ్ ఏదైతే చేయాలనుకున్నారో వాళ్ళు డిగ్రీ పాస్ అయి ఉండాలి. అండ్ అలాగే 19 years కంటే తక్కువగా ఉండొద్దు అనమాట. అంటే ఎక్కువ ఉంటే ఏం కాదు, బట్ కాకపోతే తక్కువగా ఉండొద్దు. మినిమం 19 years అనమాట. ఓకే. సో అంటే నార్మల్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళకి 19 years కంటే ఎక్కువనే ఉంటాయి, కానీ ఇక్కడ ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది మనకి. సో ఇకపోతే డీపేడ్. సో డీపేడ్ ఎవరైనా చేయాలని అనుకుంటే వాళ్ళు ఇంటర్మీడియట్ నుంచి డైరెక్ట్గా డీపేడ్ కూడా చేయొచ్చు అనమాట. ఓకే. సో వాళ్ళకి 16 సంవత్సరాలు మించకుండా ఉండాలి. 16 సంవత్సరాల కంటే తక్కువ ఉండదు. ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ ఉండదు అనమాట. ఎక్కడి వరకు సో మనకి జూలై 1, 2024 వరకు లెక్కించుకుంటే ఈ ఏజ్ ఉండాలన్నమాట. సో గుర్తుంది కదా, ఇంటర్ అయిపోయినా కూడా డీపేడ్ చేయొచ్చు అండ్ అలాగే డిగ్రీ అయిపోయిన వాళ్ళు కూడా బీపేడ్ చేయొచ్చు అనమాట. ఓకే, రైట్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో ఇకపోతే మనకి ఆన్లైన్ అప్లికేషన్ డేట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడొచ్చు March 14 నుంచి అయితే స్టార్ట్ అయ్యింది. అండ్ అలాగే లాస్ట్ డేట్ వచ్చేసి మే 15 వరకు అయితే మనకు లాస్ట్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా రోజులు అయితే ఉంది మనకి అప్లికేషన్కి. అండ్ అలాగే లేట్ ఫీతో కూడా మనకి May 25 వరకు అయితే ఇవ్వడం జరిగింది, 500 లేట్ ఫీతో. అండ్ అలాగే 2000 లేట్ ఫీతో వచ్చేసి మనకి May 31 వరకు అయితే మనకి అవకాశం అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇకపోతే ఫిజికల్ ఈవెంట్ డేట్స్ వచ్చేసి మనకి June 10 నుంచి June 13 వరకు ఈ 3 తేదీలలో మనకైతే జరుగుతుందన్నమాట ఫిజికల్ ఈవెంట్స్. అది వచ్చేసి మనకి లొకేషన్ వచ్చేసి సో కరీంనగర్లో శాతవాహన యూనివర్సిటీలో మనకి ఫిజికల్ ఈవెంట్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, 100 runs అండ్ 800 runs 100 మార్కులు అది. సో వాటికి వచ్చేసి ఇవి మనకు అక్కడ కండక్ట్ చేస్తారనమాట. సో ఇందులో ఖచ్చితంగా అయితే మీరు పాల్గొనాల్సి ఉంటుంది. ఇక మీరు ఏమైనా అప్లికేషన్ చేసుకోవాలి అని అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ మన వెబ్సైట్లో ఆ అప్లికేషన్ లింక్ ఉంటుంది. డైరెక్ట్ ఈ అప్లికేషన్ లింక్ పైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే అఫీషియల్ పీడిఎఫ్ ఏమైనా మీకు అవసరం ఉంది అని అంటే మరొకసారి మీరు చూసుకోవాలని అనుకుంటే సో ఇక్కడ పీడిఎఫ్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో దాన్ని కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట మన వెబ్సైట్లోకి వెళ్ళి. మన ఈ లింక్ను అయితే వచ్చేసి నేను ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అక్కడ నుంచి అయితే మీరు డైరెక్ట్గా క్లిక్ చేసి ఈ యొక్క లింక్లోకి వచ్చేసి మీరు కావాల్సింది కూడా మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మనకి సో చూసుకుంటే మనకు పర్టికులర్గా మొత్తం అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో కాబట్టి ఎవరైతే ఆసక్తి ఉన్న వాళ్ళు ఉంటారో వాళ్ళు ఖచ్చితంగా అయితే ఈ యొక్క వెబ్సైట్లోకి వచ్చి మొత్తం అయితే తెలుసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.
సో మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే సో కొన్ని అడ్మిషన్స్కి మనకి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో మన వెబ్సైట్లో వచ్చేసి అంటే డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. సో అన్నీ కూడా సపరేట్గా ఉంటాయి ఈ విధంగా. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఒకసారి ఓపెన్ చేసి కూడా మన వెబ్సైట్ని. సో ఇక్కడ చూసుకున్నట్టయితే సో అంటే ప్రతి ఒక్క జాబ్ కానీ అడ్మిషన్స్ కానీ సపరేట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి అడ్మిషన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నది అడ్మిషన్స్. సో ఈ అడ్మిషన్స్కి వచ్చేసి మనకి ఇందులో టీఎస్పీ సెట్ అండ్ అలాగే టీఎస్ఎం సెట్, టీఎస్ టెట్ ఈ విధంగా అయితే ఉన్నాయి. సో మనకి ఇప్పుడు అప్డేటెడ్ అంటే ఇప్పుడు ప్రజెంట్గా వచ్చింది వచ్చేసి మనకి టీఎస్పీ సెట్ అనమాట. సో దీని గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఇదేంటి అంటే నార్మల్గా మనం పీఈటీ అనమాట. ఓకే, బీపీఎడ్ అండ్ డీపీఎడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇది ఒకసారి అయితే మనం క్లిక్ చేసి సో నోటిఫికేషన్ గురించి పూర్తి అయితే తెలుసుకుందాం. రైట్.